హాయ్ అండి, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. ఇప్పుడు మీకోసం నేను స్నాక్ రెసిపీని అయితే చేసి చూపిస్తానండి. బియ్యం ఇంకా బంగాళదుంపలతో స్నాక్ రెసిపీ అయితే చేసి చూపిస్తాను. ముందైతే బియ్యం పిండితో చేసి చూపించాను కదండి. ఇప్పుడైతే బియ్యం నానబెట్టేసుకొని బంగాళదుంప బాయిల్ చేసి ఇవైతే చేసి చూపిస్తానండి. ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సింపుల్గా చేసుకోవచ్చండి, అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీనికోసం అయితే ముందుగా నేను 1 కప్పు బియ్యాన్ని నానబెట్టి ఉంచేసుకున్నానండి. 1 గంట వరకు నానబెట్టి ఉంచేసుకున్నాను. ఒక 1 అవర్ నానబెట్టేసుకుంటే సరిపోద్దండి. చూడండి, ఈ కప్పుతో 1 కప్పు బియ్యాన్ని అయితే నానబెట్టి ఉంచేసుకున్నాను. ఇవి నానిపోయింది. ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ వాటర్ వేయకండి. ఈ విధంగా మిక్సీ జార్లో తీసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకుందామండి. పిండి అయితే మనకి కొద్దిగా థిక్గా రావాలండి. పలచగా చేసుకోకుండా థిక్గా ఉండేటట్టు చేసేసుకోవాలండి. మూత పెట్టి గ్రైండ్ చేసేసుకుందాం. 2 బంగాళదుంపలను అయితే ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకొని చూడండి, నేనైతే ఉడికించి పెట్టేసుకున్నాను. ఒక 2 తీసేసుకున్నానండి. మీడియం సైజు తీసేసుకొని ఈ విధంగా ఈ తొక్క కూడా తీసి ఉంచేసుకున్నాను. ఇది కూడా ఈ విధంగా చేసుకుంటూ ఇది కూడా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికించి పెట్టుకోవాలండి. ఇది కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసిన తర్వాత బియ్యాన్ని ఈ బంగాళదుంపని కూడా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది గ్రైండ్ చేసి చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి. పలచగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలండి. చిన్న మిక్సీ జార్లో అయితే నేను వేసి చూపించాను కదండి మీకు బియ్యాన్ని, అదైతే పట్టలేదండి. రైస్ మనం వేసుకున్నది పట్టలేదనేసి మీడియం సైజు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదైతే బౌల్లో వేసేసుకుందాం. ఈ మొత్తాన్ని కూడా బౌల్లో వేసేసుకొని ఇదే మిక్సీ జార్లో మనం పొటాటో చూపించాను కదండి, బంగాళదుంపలు, అవి కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. అవి కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కూడా తీసేసుకుందాం. ఈ విధంగా బౌల్లో పిండి మొత్తం తీసేసుకొని ఇదే మిక్సీ జార్లో ఈ బంగాళదుంప ముక్కల్ని వేసేసుకుందాం అండి. ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొద్దిగా అండి, ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోద్ది. చూడండి, బంగాళదుంపలను కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి. మధ్య మధ్యలో బంగాళదుంప ముక్కలు లేకుండా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసేసుకొని ముందుగా మనం బియ్యం పిండి పెట్టేసుకున్నాం కదండి, ఇందులో వేసేసుకుందాం. బియ్యం గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇందులో మొత్తం కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా బంగాళదుంప మిశ్రమం కూడా ఇందులో వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి. పెట్టేసుకొని ఇప్పుడు ఒక చిన్న రోల్ తీసేసుకొని ఒక 5 మీడియం సైజు పచ్చిమిర్చి అండి తీసేసుకున్నాను. చిన్న సైజు 3 అల్లం అండి. ఈ విధంగా తీసేసుకొని ఇవి దంచేసుకోవాలండి. కచ్చపచ్చగా దంచేసుకుందాం. చూడండి, ఈ విధంగా దంచేసుకోవాలండి. కచ్చపచ్చగా దంచేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా పర్వాలేదండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ విధంగా కచ్చపచ్చగా దంచి వేసుకుంటేనే బాగుంటుంది. పిల్లలకి నోటికి తగిలి కారంగా ఉంటుంది కదండి, అందుకోసమని ఈ విధంగా కచ్చపచ్చగా దంచేసుకోవాలి. సన్నగా తురిమేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఇదైతే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బియ్యం ఇంకా మనం బంగాళదుంప వేసేసుకున్నాం కదండి, ఈ పేస్ట్లో అయితే ఇది కలిపేసుకోవాలి. మొత్తాన్ని కూడా వేసేసుకుందాం. మిర్చి అయితే మీరు కారం తినే బట్టి చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 5 లాగా వేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇందులోని కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తురుమండి. ఇందులో కొద్దిగా వంట సోడా కొద్దిగా వేసేసుకోండి. పునుగులు మంచిగా పొంగుతూ వస్తాయండి, అందుకోసమని వంట సోడా వేసుకుంటున్నాను.
ఈ విధంగా వేసేసుకొని మొత్తం కూడా మంచిగా కలిపేసుకోవాలండి. మనం వేసుకున్న వంట సోడా, సాల్ట్ అన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలండి. మనకి పునుగులకి ఈ విధంగా ఉండాలండి పిండి అయితే. ఈ విధంగా కలిపేసుకొని ఆయిల్ కూడా నేను వేడి చేసి ఉంచేసుకున్నానండి. ఇప్పుడైతే పునుగులు వేసేసుకుందాం. చూడండి ఆయిల్ మంచిగా వేడి అయిందండి. వేడి అయ్యేటప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను కదండి, వేసేటప్పుడు సిమ్లో ఉంచమని. ఈ పునుగులకైతే మీడియంలో ఉంచేసుకోవాలండి. మనం ఈ పునుగులు వేసేటప్పుడు మీడియంలో ఉంచేసుకోవాలి. సిమ్లో ఉంచేసుకున్నారంటే ఆయిల్ పట్టేస్తుందండి. ఆయిల్గా ఉంటాయి పునుగులు, తినడానికి కూడా మంచిగా తినలేమండి. అందుకోసం అని మీడియంలో ఉంచేసుకొని ఫ్లేము ఇవైతే వేసేసుకుందామండి. మీకు నచ్చిన సైజులో వేసేసుకోండి. ఈ విధంగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను. ఈ విధంగా వేసేసుకోవాలండి. ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్ని పునుగులను అయితే ఈ విధంగా వేసేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా వేసి చూపిస్తానండి. చూడండి ఈ విధంగా అయితే ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్ని వేసేసుకోవాలండి. వేసేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేసుకోవాలండి. సిమ్లో ఉంచేసుకున్నారంటే ఇవి ఆయిల్గా ఉంటాయండి. అందుకోసం అని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని మనం పునుగులు వేసేటప్పుడు మీడియంలోనే ఉండాలండి ఫ్లేమ్ పూర్తిగా. ఇప్పుడు ఈ రెండు వైపులకు కూడా మంచిగా వేయించుకుందాం. చూసారా మంచిగా వేగుతున్నాయి. వంట సోడా వేసుకున్నాం కదండి, అందుకోసం ఈ విధంగా పొంగుతూ వస్తాయి. రెండు వైపులు కూడా ఈ విధంగా తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా తిప్పేసుకోవాలి. పచ్చి స్మెల్ రాకుండా మంచిగా వేయించుకోవాలండి. చూడండి మనకైతే పునుగులు రెడీ అయిపోయింది. ఈ కలర్లో ఉండేటప్పుడు తీసేసుకోవాలి. రెండు వైపులు కూడా ఈ విధంగా వేయించుకోవాలండి. మంచి క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే తీసేసుకుందాం. మొత్తం కూడా తీసేసుకోవాలండి. తీసేసుకొని ప్లేట్లో వేసేసుకుందాం. ఇదే విధంగా మొత్తం కూడా అన్నీ వేయించుకోవాలండి. చూసారా మంచి కలర్ఫుల్గా, టేస్ట్ కూడా బాగుంటాయండి. టేస్ట్ సూపర్గా ఉంటాయి. ఈ విధంగా డిఫరెంట్గా చేసేసుకోండి. ఇంట్లో అయితే ఒక 1 అవర్ బియ్యం నానబెట్టేసుకుంటే సరిపోద్దండి. చూడండి ఈ విధంగా ఉన్న పిండితో కూడా ఇదే విధంగా చేసి చూపిస్తానండి. ఇంకొద్దిగా పిండి ఉంది. పునుగులను అయితే ఈ సైజులో వేసేసుకోవాలి. ఇంకొద్దిగా పిండి ఉందండి, ఇది కూడా వేసి చూపిస్తాను. చూడండి చాలా టేస్టీగా ఉండే బియ్యం బంగాళదుంపలతో ఈ విధంగా అయితే పునుగులు చేసేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా పిల్లల టిఫిన్ బాక్సుల్లోకైనా సరే సూపర్గా ఉంటాయండి. ఈ విధంగా చేసి పెట్టేసుకోండి. బయటని క్రిస్పీగా, లోపల స్మూత్గా, స్పాంజీగా వచ్చేయండి. బాగున్నాయి టేస్ట్ అయితే. చూడండి చూసారా ఈ విధంగా నేనైతే కొద్దిగా పెద్ద సైజు వేసేసుకున్నానండి. మీరైతే చిన్నగా వేసుకున్నా పర్వాలేదు. నేను ఈ సైజులో వేసేసుకున్నాను పునుగులు అయితే. చూసారా బయటని క్రిస్పీగా, లోపల స్పాంజీగా ఉందండి. చూడండి ఈ విధంగా అయితే వస్తాయండి. సూపర్గా ఉంటాయి. టమాటా సాస్తో అయినా తినొచ్చండి. ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి టేస్ట్ అయితే. ఇవి ఈ విధంగా అయితే చేసేసుకోండి. టేస్ట్ సూపర్గా వచ్చాయండి. పిల్లలు ఎన్నైనా తినేస్తారండి, అంత బాగున్నాయి. కారం కూడా ఎక్కువ వేసుకోలేదు కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. కారం కూడా ఉందండి. ఈ విధంగా అయితే చేసి పెట్టండి పిల్లలకి. మీరు వేయించేటప్పుడు మాత్రం ఇది సిమ్లో ఉంచేసుకోకండి. ఆయిల్ పీల్చేసుకొని ఆయిల్గా ఉంటాయండి పునుగులు మనకి. అందుకోసం అని మీడియంలో ఉంచేసుకొని ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని మొత్తం కూడా వేయించుకోవాలండి. ఈ విధంగా ఈ కలర్లో వేయించుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఈ విధంగా చేసి అయితే పెట్టండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ విధంగా చేసి పునుగులు పెట్టండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఈ బియ్యం బంగాళదుంపలతో చేసిన పునుగుల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ అండి.